అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. ముఖ్యంగా ఈ దేశంలో విద్య, వైద్యం, ఉపాధి అనేది ముఖ్యం. ఏ ప్రభుత్వమైనా అధికారంలో రాకముందు ఆశలన్నిటినీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో కొంత నిర్లక్ష్యం అనేది ఈ దేశానికి మంచిది కాదు. ముఖ్యంగా మన తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చినాక మన జీవితాలు, మన బ్రతుకులు మారుతాయని చెప్పేసి మనం ఎంతో ఆశించినాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయంగా మనం తెలంగాణ పరిపాలన సాగించవచ్చు, కానీ పూర్తిగా విఫలమైపోయింది. అటు బీఆర్ఎస్ఏ కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెసే కానీ. ఎందుకంటే ముఖ్యంగా పేదవాడికి అందని ద్రాక్షగా విద్య తయారైంది, ఉపాధి లేకుండా పోయింది. తర్వాత వైద్యం, ముఖ్యంగా వైద్యం, విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడు అనేటివి కూడా పేదవాడికి అందని ద్రాక్షగా మారిపోయింది. నేను ఒకటి చెప్తున్నా, చదువు అనేది ఫ్రీగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో ఫ్రీగా చెప్పాల్సిందిగా మనం జరుగుతుంది ముఖ్యంగా. ఎందుకంటే మనకి చట్టం ఒకటి వచ్చి 2009 రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పి యాక్ట్ ఒకటి రావడం జరిగింది 2009లో. దాన్ని అమలు చేయడంలో మన తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడైతే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ విఫలమైపోయింది. ప్రైవేట్ స్కూళ్ళకి విడిగా అనుమతులు ఇవ్వడం మూలంగా 11,684 ప్రైవేట్ స్కూళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఉచిత విద్య అనేది మన గవర్నమెంట్ స్కూళ్ళలోనే పెడితే రాబోయే రోజుల్లో విద్య అనేది తల్లిదండ్రులకి భారం కాకుండా మన గవర్నమెంట్గా ఒక బాధ్యతగా తీసుకుంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మంచిదని చెప్పేసి నేను తెలియజేయడం అనేది. ముఖ్యంగా 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం, చట్ట ప్రకారము 12C(1) మనకి చట్టం అమల్లో ఉంది. ఈ అమల్లో ఉన్న చట్టాన్ని ఇతర రాష్ట్రాలు, మన ఇరుగు ఆంధ్రాలో కానీ ఇతర రాష్ట్రాలలో ఇది అమలు జరుగుతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో జరగట్లేదు. విద్య, వైద్యం, ఉపాధి అనేది ముఖ్యం. వీటిని అమలు చేయడంలో మన గవర్నమెంట్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కడికక్కడికి అనుమతి ఇవ్వడం మూలంగా వాళ్ళు తల్లిదండ్రుల నుంచి దోచుకొని వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారు. దీన్ని కట్టడి చేయాలా, విద్య అనేది ఫ్రీగా అమలు చేయాలా. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కోరిక. ఎందుకంటే పేదవాడు డబ్బులు కట్టుకొని, ఫీజులు కట్టుకొని వాడి ఫీజుగా సరిపోతుంది. వాడి సొంత ఇల్లు ఉండట్లేదు, వాడు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ పోవాలంటే విద్య అనేది, ముఖ్యంగా విద్య ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పాలని చెప్పేసి మనం కోరడం. ఈ నిర్లక్ష్యం వీడి ఈ ప్రైవేట్ స్కూళ్ళకి వాటిని తొలగించి, ఏంటంటే గవర్నమెంటే నేరుగా పేద ప్రజలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా, ఎవరికైనా సరే, కలెక్టర్ కొడుకైనా సరే, కూలోడి కొడుకైనా సరే సమానంగా ఈ విద్య అనేది అందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.